డిమాండ్తో సింధియా నుండి ఇల్లు గంగవరం పదకొండ మూలపల్లి వరకు విజయవంతంగా గోదావరి ప్రజానికంతా కూడా ఏకోన్ముఖంగా దాటిపైకి వచ్చి మొన్న జరిగినటువంటి ప్రజాప్రయ సేకరణ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ఇందులో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల తాలూకా తీర్పు, ప్రజల తాలూకా నిర్ణయం స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మేము ప్రజాప్రవేశాన్ని చేపడతాం అని ప్రభుత్వం ప్రకటిస్తుంటే ప్రజల కన్నా ఆదాయ ప్రయోజనాన్ని ముఖ్యంగా చెప్పినది మరి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. అందరికీ తెలిసిందే ఆదాయ చేతిలో మోడీ గారు ఉన్నారు, మోడీ గారి చేతిలో మోడీ ప్రభుత్వం ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజాప్రవేశాన్ని కూడుకోవడం చెప్పిన అర్థాన్ని ఏదో విధంగా సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చెప్పారు. దానికి పూర్తి భిన్నంగా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుని అనుమతించాం అనే ఉద్దేశంతో మనం ఉన్నాం. మనమే విజయం సాధిస్తాం. మన జరిగినటువంటి ప్రజాప్రవేశ సాగించడానికి నిలువ ఇక్కడ మనం ప్రభుత్వం కొంతమంది చెప్తుంటే ప్రచారం చేస్తాం. అదేంటంటే పరిశ్రమ పెడతాం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఏది అభివృద్ధి చెప్పాయి. నిజంగా పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి అయితే స్వాగతిస్తాము. అభ్యర్థులు చెప్పండి స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా ఆ కాలుష్యం కనబడితే పెరుగుతుంది, అన్ని భారత్ మనకి ఇబ్బంది పడుతుందని చెప్పని ఆయా పాలకులు చెప్పారు, కొన్ని సంఘాలు చెప్పారు, ప్రజలు కూడా అక్కడ జరుగుతున్నారు, మనకే ఉండదని చెప్పండి. కానీ ఈరోజు గంగవరం వచ్చినటువంటి రసాయనం, ఆ గోల్డ్ కెమికల్స్ ఈరోజు గాలిలో కలిసి గంగవరం నుంచి సింధియా నుంచి మొత్తం గోపాల పది వరకు 10 లక్షల ప్రాణాలు నిర్వహిస్తున్నాయి. వ్యాధులు వస్తున్నాయి, అందిస్తున్నాం ఆ వ్యాధులను పడతా ఉన్నాం. బోర్డు ఎక్కువ స్టాక్ చేసినటువంటి బొగ్గు కానీ రసాయనాలు కానీ అది గాలిలో కలిస్తే ఈరోజు పరిస్థితిగా ఉంటే ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే పెద్ద చిమ్నీలు ఏర్పాటు చేస్తారండి. పెద్ద చిమ్నీలు చూసారు కదా, పెద్ద చిమ్నీలు పట్టాలు వస్తాయి. ఆ చిమ్నీలు గాలిపడికి దక్షిణ నుంచి ఉత్తరం వెళ్తుంది. గాలి మొత్తం అటు గోపాల మొత్తం కత్తపల్లి మొత్తం ఈ భూభాగం పూర్తిగా కాలుష్యం పోతుంది. ఈ బొగ్గు గతంలో పట్టుదలగా బొగ్గు కూడదాని కన్నా సిమెంట్ ఫ్యాక్టరీ కాలుష్యం అతి ప్రమాదకరంగా చెప్పి కూడా చెప్తున్నారు. కాబట్టి మనం డిమాండ్ చేస్తున్నది ఈ సిమెంట్ ఫ్యాక్టరీని ఎటువంటి పరిస్థితులు అనుమతించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని బాధ్యత. దాంతో కూడా స్థానిక ఎమ్మెల్యే గాజువాడ కానివ్వండి, విశాఖపట్నం రాష్ట్ర కానివ్వండి, స్థానిక ఎంపీ కానివ్వండి, మీకు బాధ్యత ఉంటుంది. మీరు బాధ్యత వహించి ఈ స్టీల్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎటువంటి పరిస్థితులు అనుమతించకుండా మీరు చర్యలు చేపట్టమని చెప్పని మరి ఈరోజు అడుగుతా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే చెప్పారు, మేము ప్రజాపక్షం ప్రజలు ఏర్పాటు పట్టుకుంటామని చెప్పారు. ఆయన చెప్పాల్సింది ఏం చెప్పారంటే ఎమ్మెల్యే గారు, మా ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు కూడా ఈ ప్లాంట్ పెట్టడానికి వీల్లేదు, ఇప్పటికే కాలుష్యంతో చేస్తున్నాం, ఇక్కడ ప్లాంట్ అని మళ్ళీ కాలుష్యం అనుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాంతం ప్రభుత్వం రేట్లు పడిపోతున్నాయి, యువత రేటు పడిపోతున్నాయి, కాబట్టి ప్లాంట్ పెట్టడానికి వీలేదని ఎమ్మెల్యే గారికి చెప్పాలి. మీరు చేస్తారు కాదు, ఎమ్మెల్యే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అది చెప్పట్లేదు, చెప్పలేదు. ఇప్పుడే ప్రజలు స్పష్టంగా ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా అక్కడ ఏం చెప్పాలండి, పొడి చెప్పడం సరే, మరి పొడి చెప్పడం అవుతుంది సరే. కాబట్టి ప్రజాప్రతినిధి స్పష్టంగా ఉంది, దాని చేసే బాధ్యత ఉందని చెప్పి చెప్పలేదు. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఉండలేకపోతే ఇల్లు కొన్ని అనిపిస్తుంది పోవడం అని చెప్పారు. వాళ్ళు లక్షల ఖర్చు పెట్టి అపార్ట్మెంట్ కొన్నారండి, వాళ్ళు లక్షల ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కున్నారండి. వాళ్ళ బిడ్డల కోసం ఉపయోగపడుతుంది. చెప్పండి, కాలుష్యం పెరిగిపోతే గుడేవాడు అవుతున్నాడు. స్వచ్ఛందంగా ఉడుకొని పోవాల్సిందే. అందుకంటే జీవోత్సవాలాగా కుటుంబాలు జీవోత్సవాలాగా జీవితాంతం బతకాలి. లేదంటే ఇల్లు ఆస్తులు కొనుగోలు చేసి
స్వచ్ఛత బయటకు పోవాలి. మనంతా స్వచ్ఛందంగా బయటకు పోయే విధంగా ఏర్పాటు చేస్తారు అనేవాడు. గవర్నమెంట్ బోర్డు ద్వారా ఈ కాలుష్యం కమిటీ ద్వారా స్వచ్ఛతగా మనమే ఆస్తులు పాస్తులు వదిలేసి బయటకు వదిలేసి చేసి మొత్తం గోదావరి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటారు. ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాడు. ఇది వాడి కాన్సెప్ట్. దానికి అనుగుణంగా పాలు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మళ్ళీ సిమెంట్ కంపెనీకి సంబంధించి అభిప్రాయ సేకరణ చేయడం కోసమే చదవాలి ప్రభుత్వం అధికారులు అటువంటి పరిస్థితులను కల్పించాలి. దానికి మనం ఈ బ్యాంకులో ఉన్నటువంటి అందరం రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాల వారు స్వచ్ఛందంగా ప్రజల్ని యువతని మహిళని ప్రజలను కలిగించి మన దగ్గర కలిగించే మన మరింత ప్రత్యేకతలు కలిగించి అసలు కార్యక్రమే జరగకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. అలా చేయడం ద్వారా మనం ఈ బ్యాంక్ కాకుండా అడ్డుకోవాలి. తద్వారా మన ప్రాణాలని, మన ప్రజల ప్రాణాలని, మన వారసు ప్రాణాలని ఆరోగ్యాన్ని కాపాడుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తీసుకుంటున్నాను. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.